రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి మరి 44వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం అండి. మరి ఈరోజు గాజువాక నియోజకవర్గంలో మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు మరి ఏదైతే లోకేష్ జన్మదిన కార్యక్రమాలని మరి ర్యాలీలు కానీ మరి కేక్ కటింగ్లు కానీ పెట్టకుండా ఒక సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని చెప్పి పైనుంచి ఆదేశాలు ఇవ్వడంతో మరి ఈరోజు 86వ వార్డులో మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు సమక్షంలో మా లోకేష్ ప్రజాశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా పవన్ సాయి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి ఇక్కడ మెడికల్ క్యాంప్ అన్నది ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ఆల్రెడీ ఉదయం నుంచి కూడా చాలా మంది మరి ఇక్కడికి వృద్ధులు కానీ మరి అలాగే యువ నాయకులు కానీ అందరూ కూడా వచ్చి ఈ యొక్క మెడికల్ క్యాంపులోకి వచ్చి వారి యొక్క బీపీలు కానీ షుగర్లు కానీ మెడికల్ మెయిన్ ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనే కాన్సెప్ట్ తో ఈ రోజు మరి అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈ యొక్క ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి మరి ఆయన జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ఆయన ఎంతో మంది ఆయన విమర్శలు చేసినప్పటికీ కూడా ఒకప్పుడు పప్పు అన్న మన లోకేష్ బాబు గారిని ఈ రోజు యువకాలం పాదయాత్ర తర్వాత మరి ఆయన విజన్ కానీ మరి అన్ని కూడా ఈ రోజు చెప్పు దెబ్బ కొట్టినట్టుగా వాళ్ళకి వచ్చిందండి. మరి ఈ రోజు ఎన్నో ఐటీ కంపెనీలు తీసుకొచ్చామంటే మా లోకేష్ బాబు గారు మరి ఇంకా ఫ్యూచర్ లో మరి ఆయన ఇంకా మా రాష్ట్ర లోకేష్ ప్రజాశక్తి ఫౌండేషన్ తరఫున ఆయన సీఎం గా కూడా చూడాలనే మా కోరిక కూడా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మా లోకేష్ గారి యువగలమైన మా లోకేష్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మేము మా లోకేష్ ప్రజాశక్తి ఫౌండేషన్ ద్వారా మరియు పవన్ హాస్పిటల్ చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేయడం జరిగింది.